ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికి కూడా బ్రేకింగ్ న్యూస్ అలాగే షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కూడా హిట్ మ్యాన్ రోహిత్ శర్మనే కెప్టెన్గా ఉంటాడు. 2027 వన్డే వరల్డ్ కప్ అయిపోయాక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటిస్తారు అని అనుకున్నాం అందరం. కాకపోతే వస్తున్న న్యూస్ కావచ్చు, లేదంటే సర్క్యులేట్ అవుతున్న న్యూస్ కావచ్చు, శుభ్మన్ గిల్ని వన్డే కెప్టెన్గా చేస్తారు అంటే ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా చేయాలని ఆలోచన ఉంది. దానికి తగ్గట్టుగానే ముందుగా టెస్టులకి కెప్టెన్గా ప్రకటించారు. టెస్ట్ కెప్టెన్గా కూడా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాడు. అలాగే ఇప్పుడు వన్డేలకి కెప్టెన్గా బాధ్యతలను అప్పగించారు. రాబోయే రోజుల్లో 2020 కూడా కెప్టెన్గా చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే వైస్ కెప్టెన్గా ఆల్రెడీ ప్రకటించారు, టీంలో సెలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 3 ఫార్మాట్లలో కూడా మనం శుభ్మన్ గిల్ని కెప్టెన్గా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్కి టీం కనుక చూసుకుంటే శుభ్మన్ గిల్ కెప్టెన్, శుభ్మన్ గిల్కి తోడుగా శ్రేయస్ అయ్యర్ని వైస్ కెప్టెన్గా సెలెక్ట్ చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మరియు ధ్రువ జురేల్ని వికెట్ కీపర్ల స్థానంలో సెలెక్ట్ చేశారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణని సెలెక్ట్ చేశారు. ఇందులో మనకి బుమ్రా పేరు మిస్ అయింది. బుమ్రాకి రెస్ట్ ఇచ్చారు వన్డేలకి. T20 సెలెక్ట్ చేశారు. ఒకసారి T20 టీం కనుక చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, వికెట్ కీపర్గా జితేష్ శర్మని సెలెక్ట్ చేశారు. అలాగే వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్ని సెలెక్ట్ చేశారు. బ్యాకప్ వికెట్ కీపర్గా సంజు శాంసన్ తీసుకున్నారు. ఇది వన్డే టీము. T20 టీం కనుక చూసుకుంటే మ్యాక్సిమం 3 ఫార్మాట్లకు కూడా కెప్టెన్గా శుభ్మన్ గిల్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు కొనసాగితే సూర్యకుమార్ యాదవ్ T20 కెప్టెన్గా కొనసాగవచ్చు. అది అయిపోయాక 3 ఫార్మాట్లకు కూడా మ్యాక్సిమం శుభ్మన్ గిల్ని మనం 3 ఫార్మాట్ కెప్టెన్గా చూడవచ్చు. మొత్తానికి అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఖుషి అయ్యే న్యూస్ ఇది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరు టీంలోకి రావడం జరిగింది. టెస్ట్లకి T20లకి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, ఎప్పుడో T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ కలిసి ఆడడం మనం చూడలేదు. లాస్ట్గా టెస్ట్ సిరీస్ ఎప్పుడో ఆడారు. అనుకోకుండా రోహిత్ శర్మ ముందుగా రిటైర్మెంట్ ప్రకటించడం, తర్వాత అనుకోకుండా అనూహ్యంగా విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం. సో వాళ్ళిద్దరూ క్రికెట్ మైదానాన్ని వీడి చాలా రోజులైంది. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కి బరిలోకి దిగిపోతున్నారు. చూద్దాం. చాలామంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ చూడడానికి. వాళ్ళిద్దరూ మళ్ళీ క్రికెట్ మైదానంలో విజృంభించడం చూడడానికి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేను కూడా వన్ ఆఫ్ ద రోకో ఫ్యాన్ బాయ్గా ఎదురు చూస్తున్నాను వాళ్ళిద్దరు కంబ్యాక్ కోసం. చూద్దాం మరి ఏం జరుగుద్దో.